సోయం చతుర్యుగసహస్రమితాన్యహాని తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ నిద్రాత్యసౌ త్వయి నిలేయ సమం స్వసృష్టైః నైమిత్తిక ప్రళయమాహురతోస్య రాత్రిం. సరే, మరి స్వామివారు సృష్టి మొదలు పెడుతున్నారు అంటే ముందు మనం చెప్పుకున్నాం బ్రహ్మకల్పం అని. అంటే అసలు ఏంటి ఆయు పరిమాణం, ఆ కాలం ఎంత వ్యవధానం ఉంది. మనకైతే 100 సంవత్సరాలని మనం 100 కానీ 120 సంవత్సరాలు ఈ కాలగమనంలో మన మానవుల ఆయుర్దాయం, సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం. మరి బ్రహ్మదేవుల వారు ఆ కల్పం మొదలు పెట్టేటప్పుడు ఆయన గురించి చెప్తున్నారన్నమాట. ఆయన ఎలా ఉంటుంది అంటే చతుర్యుగ సహస్ర అంటే మహాయుగాలు. ఈ 4 యుగాలు ఉన్నాయి కదా, ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాలని కలిపి ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు ఒక 1000 మహాయుగాలు కలిపితే బ్రహ్మదేవుల వారికి ఒక పగలట. అదే చెప్తున్నారు. సహస్రమిత్య అహాని, అహం, అహర్నిశలు అనే పదం మనం వాడుతూ ఉంటాం కదా. అహర్నిశలు అంటే పగలు రాత్రి, యహాని అంటే ఇక్కడ చాలా పగళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి బహువచనంలో చెప్తున్నారు. ఇలా ఒక 1000 మహాయుగాలని మనము ఆ బ్రహ్మదేవుల వారికి ఒక పగలట. మళ్ళీ అంతే కాలము ఆయనకు ఒక రాత్రి అవుతుంది. పగలు ఎంత కాలం ఉంటుందో ఈ రాత్రి కూడా అంతే కాలం ఉంటుంది. అయితే ఇలాంటి పగళ్ళు రాత్రులు ఎన్నో గడిచిపోయాయట ఆయనకి. ఎన్ని గడిచిపోయాయా అంటే చాలా కాలం గడిచింది. ఇలా పగళ్ళు రాత్రి అంటే పగలు మొదలయ్యేటప్పుడు, పగలు ఎలా మొదలవుతుందంటే ఈ మహాప్రళయం తర్వాత ఆయన మళ్ళీ సృష్టి మొదలు పెడుతూ ఉంటారు. అది పగలు మొదలవ్వడం. ఆయన రాత్రి అయ్యేసరికి వీళ్ళందరూ రాత్రి మరి ఏం చేస్తాట బ్రహ్మదేవుడు. మనమందరం కూడా సాధారణంగా రాత్రి అంటే ఈ ఉదయం అంతా చేసిన కష్టానికి, ఈ శ్రమకి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. బ్రహ్మదేవుల వారు కూడా సృష్టిని ఆపకుండా ఆ సృష్టి క్రమాన్ని చేస్తూనే ఉంటారు ఆ పగటిపూట. ఈ పగటిపూట చేసిన ఆ శ్రమ, ఆ కార్యానికి ఈ రాత్రి పూట ఆయన ఆ పరమాత్మ యందు విలీనమయ్యి నిద్రిస్తారట. ఈ బ్రహ్మదేవుడు పరమాత్మ యందు విలీనమై నిద్రించడాన్ని నైమిత్తిక ప్రళయము అని పిలుస్తున్నాం. మొట్టమొదట మహాప్రళయం తర్వాత బ్రహ్మదేవుడి జీవనం మొట్టమొదట మొదలవడం అది ప్రాకృతిక ప్రళయం అంటారు. ప్రతిరోజు మనం రాత్రి నిద్రపోయినట్లు స్వామి వారికి, బ్రహ్మదేవుల వారికి కూడా ఈ పగలంతా అయ్యాక రాత్రి నిద్ర చేస్తారు కదా, ఆ నిద్రని నైమిత్తిక ప్రళయము అంటారు. పగటి కాలం ఎంత ఉందో రాత్రి కాలం కూడా అంతే ఉంటుంది. మరి ఆయన నిద్రపోతున్నారు, బానే ఉంది. మరి మిగతా చరాచర జగత్తంతా ఏమవుతుంది? బ్రహ్మదేవుల వారు నిద్రపోతున్నారంటే అప్పుడు ఆయనతో పాటి ఈ సమస్త జగము కూడా ఆ పరమాత్మలోనే విలీనమయ్యి నిద్రాస్థితిలో ఉంటుంది అన్నమాట. ఆ పరమాత్మలో విలీనమైపోతున్న సమస్త జగత్తు. బ్రహ్మదేవులు మాత్రం ఆయన కూడా ఆ పరమాత్మలో లీనమై నిద్రాస్థితిలో ఉంటారు. దాన్ని మనం నైమిత్తిక ప్రళయము అని చెప్పుకుంటున్నాం.